రామాయణ యుద్ధం తుది దశకు చేరుకుంది. రావణుడు తన సోదరుడైన అహిరావణుడి సహాయం కోరుతాడు. అహిరావణుడు రామలక్ష్మణులను మాయాజాలంతో పాతాళ లోకానికి అపహరిస్తాడు. వారిని రక్షించడానికి హనుమంతుడు పాతాళానికి వెళ్తాడు. అక్కడ ద్వారం వద్ద ఒక వింతైన వీరుడు హనుమంతుడిని అడ్డుకుంటాడు. ఎవరు నువ్వు? వానర రూపం, చేప శరీరం కలిగి ఉన్నావు. నా దారి అడ్డుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని హనుమంతుడు ప్రశ్నించాడు. మహావీర, నా పేరు మకరధ్వజుడు. నేను హనుమంతుడి కుమారుడును. ఈ పాతాళ లోకానికి ద్వారపాలకుడిని అని ఆ వింత రూపం కలిగిన వ్యక్తి సమాధానమిస్తాడు. నేను ఆజన్మ బ్రహ్మచారిని. నాకు కుమారుడు ఉండడం అసాధ్యం. అసత్యం పలకకు అని హనుమంతుడు వారిస్తాడు. స్వామి, లంకా దహనం తర్వాత మీరు సముద్రంలో మీ తోకను చల్లార్చుకుంటున్నప్పుడు మీ శరీరం నుండి చిందిన చెమట బిందువును ఒక మకరం మింగింది. ఆ గర్భాన జన్మించిన వాడినే నేను. అహిరావణుడు నన్ను రక్షించి ఇక్కడ కాపలాగా ఉంచాడు అని ఆ వ్యక్తి సమాధానం ఇస్తాడు. తన దివ్య దృష్టితో మకరధ్వజుడు చెప్పింది నిజమని హనుమంతుడు గ్రహిస్తాడు. పుత్రునిపై ప్రేమ ఉన్న రాముడి కార్యం కోసం ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చివరకు హనుమంతుడు తన కుమారుడిని బంధించి లోపలికి వెళ్ళి అహిరావణుడిని సంహరిస్తాడు. శ్రీరాముడు మకరధ్వజుడి భక్తిని, శక్తిని చూసి మెచ్చుకుంటాడు. హనుమంతుడి కోరిక మేరకు శ్రీరాముడు మకరధ్వజుడిని పాతాళ లోకానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. తండ్రికి తగ్గ తనయుడుగా మకరధ్వజుడు చరిత్రలో నిలిచిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.